నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లోని చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ టు ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. టీడీపీ హయాంలోనే 3 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కళాశాలలు ఏపీలో ఏర్పాటయ్యాయని, పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుపై చాలా మంది విమర్శించారు. 1991లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు అని కితాబిచ్చారు. భవిష్యత్తు అంతా ఐటీ నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించా. సింగపూర్లో వేలాది తెలుగు ప్రజలు ఉండేందుకు ఆనాటి ఆలోచనలే కారణమని, ప్రపంచంలో 120కి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని, ఒక వ్యక్తికి ఫౌండేషన్ ద్వారా సింగపూర్ గౌరవప్రదమైన దేశంగా ఎదిగిందని, సింగపూర్లో 40,000 మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉంది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వానికి తప్పుపట్టే పరిస్థితి తెచ్చారు. ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పా. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సింగపూర్ పర్యటనకు వచ్చా అని చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కు వచ్చి, నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు వెళ్ళడానికి టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ కేబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్లు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్లు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేది. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాకపోవచ్చు, నాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ కి నేను బాధపడుతున్నానని చెప్పి దాన్ని స్ట్రైటన్ చేయడానికే వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారంటే ఆ క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందని మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు శాసించేందుకు ఆయన విజనరీ కారణమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితుల గురించి నాకంటే మీకే బాగా తెలుసు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో సైకో పాలన, విధ్వంస పాలన చూశాం. ఎన్నికల సమయంలో కొందరు దాదాపు 6 నెలలు ఏపీకి వచ్చి కష్టపడ్డారు. రాష్ట్రాన్ని దారిలో పెట్టే విషయంలో కష్టపడినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇదంతా మనకు అవసరమా అని బ్రాహ్మణి అడిగింది. అదే సమయంలో హైదరాబాద్లో 45,000 మంది ఐటీ నిపుణులు చంద్రబాబు వెంట ఉన్నామని చెప్పారు. ఐటీ నిపుణులు అండగా నిలబడ్డారు. అదే మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. తెలుగు జాతి అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలిచేందుకు కష్టపడాలని ఆ రోజే నిర్ణయించుకున్నాము. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం అహర్నిశలా కృషి చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ లో రోల్ మోడల్ గా తీసుకుంటున్నామని లోకేష్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, టీజీ భరత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్ లో కూడా ఈ రోజు అదే నాకు కంపడుతుంది. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంట, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ను ఒక రోల్ మోడల్ గా
మేము తీసుకుంటున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం. అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కర్నూలు పట్టణానికి ఒక మొబిలిటీ వ్యాలీగా ప్రకటించి పెద్ద ఎత్తున ఈ రోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నెల్లూరుకి ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి, ముందలు కూడా వస్తాయి. ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము నియమించుకున్నాం. భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతికి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఉత్తరాంధ్రలో ఐటీ రంగం, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, అంతెందుకు ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది. మా అందరి లక్ష్యం ఒకటే, గడిచిన 5 సంవత్సరాలలో మనం నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలా, అభివృద్ధి చేయాలనేది. ఇక్కడున్న ఎన్ఆర్ఐలు అందరినీ ప్రత్యేకంగా ఒక విషయం కోరాలనుకుంటున్నాం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచ వ్యాప్తంగా 80% ఉద్యోగాలు ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తాయి. ప్రత్యేకంగా అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మేము ఏర్పాటు చేశాం. చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మీకు అందుబాటులో ఉంటుంది. రండి, పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడదాం. మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలుపుతున్నాం. అంతేకాకుండా ఇతర దేశాల అవకాశాలు అంటే చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ లో మాకు ఒక విభాగం ఉంది. మన పిల్లలకి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చి ఇతర దేశాల అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి లాంగ్వేజ్ అవసరమైతే కూడా ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా చేయాలని బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు. మీరు గాని మాకు చేత ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏపీఎన్ఆర్టీ 2.0 మేము రీలాంచ్ చేసాం. భూమి సమస్యలు కానివ్వండి, మన తల్లిదండ్రులకి ఏమైనా ఇబ్బంది ఉన్నా, పోలీస్ సోదరులతో. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ సవాళ్లు కేటీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. వారిద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. కేటీఆర్ తో చర్చకు సీఎం రమేష్ ను నేను తీసుకువస్తా. బహిరంగ చర్చకు తేదీ, సమయం కేటీఆర్ చెప్పాలని భారత రాష్ట్ర సమితి కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అని ఎన్నోసార్లు చెప్పాం. ఆ పార్టీని బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదు. ప్రధాని మోడీ నిజామాబాద్ సభలో ఇదే చెప్పారు అని బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్గా చెప్పాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు. ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి, నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న చేశారు. సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు. ఆ ఫోటో చూసిన రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవు. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నారికి వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాని నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నారికి వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము అవినీతికి వ్యతిరేకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది,
ఎవరి పార్టీ బీఆర్ఎస్? ప్రతి కార్యకర్తలను పలకరించి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిల్లా పర్యటనలకు కడప జిల్లా నుంచి ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం కడపలో వాయుపుత్ర టీ స్టాల్ వద్ద చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు పార్టీ నాయకులతో మాట్లాడి జిల్లాలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు ఆయన్ను సన్మానించారు. పార్టీ బలోపేతానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, తిరుమల తిరుపతి తొలి గడపకు కడప నుంచే తన పర్యటనకు శ్రీకారం చుడతానని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులు చాలా మంది రైతుల ఖాతాల్లో పడలేదని, తన గత ప్రభుత్వం వైఫల్యం వల్ల కాస్త ఆలస్యమవుతుందని తెలిపారు. త్వరలోనే సుఖీభవ డబ్బులను కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుందని చెప్పారు. మనకి దేవుని చెంతకు వెళ్ళాలి అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర సన్నిధి తిరుమలకి వెళ్ళాలి అంటే తొలి గడప కడప నుంచి ప్రారంభించాలి. కేవలం అదే కాదు, దక్షిణాది ప్రాంతం నుంచి కాశీపురానికి వెళ్ళాలి అంటే ఈ గడప దాటి వెళ్ళాలి. ఉత్తరాది నుంచి రామేశ్వరం రావాలి అంటే ఈ గడప దాటి రావాలి. ఆ విధంగా 3 ప్రాంతాల నుంచి ఎవరైనా మిగతా ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ గడప తొక్కాల్సిన అవసరం ఉంది. కనుకనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నేను ఈ యొక్క రాష్ట్ర పర్యటన చేయాలంటే ఉత్తరాదికి వెళ్లాలా, దక్షిణాదికి వెళ్లాలా, మొత్తం సామూలాగ్రంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయాలి అంటే ఎంచుకున్న ప్రాంతం మన తొలి గడప, దేవుని గడప, కడప జిల్లా. రాష్ట్ర అభివృద్ధిలో P4 కార్యక్రమం మైలురాయిలుగా నిలుస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదరికంపై విజయం సాధిస్తుందని అన్నారు. గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో P4 కార్యక్రమంపై ఆర్యవైశ్య ప్రముఖులతో చర్చా వేదిక జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవా దృక్పథంతో పనిచేస్తున్న ఆర్యవైశ్య ప్రముఖులు సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న నిరుపేదల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఏదైనా మేలు చేయాలంటే ప్రభుత్వ పాలసీల ద్వారానే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ యజ్ఞంలో వ్యాపార ప్రముఖులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా ఆనాడు జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొని మనలో చాలా మంది వారి కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు అనేక మంది గ్రామాల్లో రోడ్లు గాని, స్కూల్ బిల్డింగ్స్ కానీ అనేక వ్యవస్థల్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు P4 విధానం కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయిగా మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాము. అటువంటి భాగం ఏదైతే మంచి కార్యక్రమం ఉందో తప్పకుండా ముఖ్యంగా సిటీ సంబంధించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీంట్లో దాదాపు 35 అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా సమాజానికి అవసరమైనప్పుడు తమ వంతు బాధ్యతగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేసేటువంటి మీరందరూ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకి మీరు తప్పకుండా మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులు అనేక సందర్భాల్లో ఎప్పుడు ఎటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినా, ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా, పేదవారు చదువుకోవాలన్నా మీరు ముందుండి ఈ నగరంలో అనేక మందికి మీరందరూ కూడా మార్గదర్శకులుగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు నాకు ప్రత్యక్షంగా తెలిసినటువంటి వాస్తవం. మీలాంటి వాళ్ళందరూ కూడా దీని మీద లోతుగా అధ్యయనం చేసి మీరందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎవరు చెప్పకముందే మీరు పిల్లలకి ప్రతి వారం ఏదో ఒకటి పిల్లలకి చదివించడానికి డబ్బులు స్కాలర్షిప్ రూపేనో, పుస్తకాల రూపేనో, లేకపోతే వాళ్ళ కుటుంబానికి అవసరమైనటువంటి సామాగ్రియో, లేకపోతే ఇంకోటో మీరు నిరంతరం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు ఒక ఆర్గనైజ్డ్ వేలో అవసరమైనటువంటి కార్యక్రమాన్ని ఏ పద్ధతిలో చేస్తే ప్రజలకు నిజమైనటువంటి లబ్ధి పొందుతారో అటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఈ P4 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఏదైనా మార్పు రావాలంటే అది కేవలం ప్రజలు అనుకుంటే సాధ్యమవుదు, అది ప్రభుత్వ పాలసీ ద్వారానే ఆ మార్పు సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. మన స్వతహాగా నాకు సంబంధించినట్టు నేను సేవా కార్యక్రమం లేకపోతే ఎవరికైనా అవసరమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా కొంతవరకే ప్రభావం కనిపిస్తుంది.
కానీ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని ఆ పాలసీని ప్రజలకి ఒప్పించేటువంటి విధంగా, ప్రజల భాగస్వాములని దాంట్లో తీసుకునేటువంటి విధంగా చేస్తే తప్పకుండా అది పెను మార్పుకు ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ ఒత్తిడిలు లేకుండా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ స్పష్టం చేశారు. పైరవీలకు తావు లేకుండా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని అన్నారు. గ్రామాల్లో జరిగే సామాజిక వివక్షతను రూపుమాపుతుందని అన్నారు. ఆదివారం గుంటూరు ఎస్సీ కాలేజ్ ఆడిటోరియంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ ఏసీ కాలేజ్లో చదువుకున్న రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు. ఈ దిశగా దళిత ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పట్టుబట్టాలన్నారు. నేటికి వివక్షతకు ఏదైతే వేళ్లు ఉన్నాయో ఆ వేళ్లు పెకిలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. కానీ దాని ఊపిలో కూరుకుపోయినటువంటి చాలా మంది కూడా బయటికి రాలేకున్నారు. వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా, ఎందుకంటే సాధారణంగా ఆదివారం ఉంటుందనే మార్కెట్కి వెళ్తాం, మటన్ చికెన్ తెచ్చుకొని పిల్లా పాపలతో కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ అది కాకుండా ఈరోజు ఇక్కడికి రావాలి, ప్రత్యేక ఆత్మీయ సమావేశం కన్నా కూడా మనం వెనకబడినటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి సమావేశంలో భాగస్వాములు అవ్వాలనే మీ కోరిక, మీ త్యాగాన్ని, మీకున్నటువంటి స్ఫూర్తిని తెలియజేస్తున్న పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదే స్ఫూర్తి గ్రామాలకు వెళ్ళాలి. గ్రామాల్లో ఏ విధంగా వివక్ష జరుగుతూ ఉంది, వృత్తిలో వివక్ష జరుగుతూ ఉంది, గ్రామంలో వివక్ష జరుగుతూ ఉంది, కూలీలో వివక్ష జరుగుతూ ఉంది, అదేవిధంగా రాజకీయాల్లో వివక్ష జరుగుతూ ఉంది, ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగార్థులుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా నేటికి వివక్ష ఆనవాళ్ళు కనపడతా ఉన్నాయి. వాటిని రూపుమాపాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. దాన్ని మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో గ్రామాల్లో, ఎందుకంటే అంబేద్కర్ గారు ఆలోచన కూడా చెప్పారు, సమీకరించాలి, బోధించాలి, పోరాడాలి. కానీ మనం అందరం కూడా ఆయాచితంగా వచ్చినటువంటి వరాల కోసం చూస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా చెప్పండి, సమీకరించాలి, పోరాడాలని. దాంతో పాటు విద్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ కళాశాలలో నేను వచ్చినప్పుడు ఇక్కడ గుంటూరు రావడంతో నిక్కర్తో వచ్చాం. ఇప్పుడు నిక్కర్ అంటే ఫ్యాషన్ అనుకుంటా, హాఫ్ ప్యాంట్ అంటారు, దాన్ని ఏదంటారు, మాన్సర్ అంటారు. వస్తే అందరూ నన్ను విచిత్రంగా చూసారు. సైన్స్ అనేది రెఫ్రాయిమాన్ దగ్గర నిలబడి కాలేజ్ అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి, బస్సుకి రావడంతోనే ఏసీ కాలేజీలో కాలేజీ అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి, ఎలా ఫిలప్ చేయాలనేది కూడా మా తల్లిదండ్రులు ఎవరు చెప్పలేదు. నేను ఏసీ కాలేజీకి వెళ్ళు, అప్లికేషన్ తీసుకో, 5 రూపాయలు అంతా ఉండేది అప్లికేషన్ ఫామ్, దాన్ని ఫిల్ చేసి ఇచ్చేదా నాకు సీట్ రాలేదు ఇక్కడ. అప్పుడు గొల్ల ఆంజనేయుడు పెట్టి జన్మారెడ్డి కాలేజీలో ఫస్ట్ ఇయర్ అది పాస్ అయితే ఫస్ట్ ఇయర్ పాస్ అయిందంటే సెకండ్ ఇయర్ ఏసీ కాలేజీలో అడ్మిషన్ ఉంటుందంటే కష్టపడి దాన్ని పాస్ అయ్యి మొత్తం పాస్ అయితే మళ్ళీ సెకండ్ ఇయర్ ఇక్కడికి వచ్చాను. సెకండ్ ఇయర్ నుంచి డిగ్రీ వరకు కూడా ఇదే కాలేజీలో చదివే సందర్భంలో అన్ని పౌరాస్ గారు కానీ జగన్ రెడ్డి దుర్మార్గన పాలనపై జవహర్ రాజీ లేని పోరాటం చేశారని మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు గుర్తు చేశారు. ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చేందుకు సంతోషంగా ఉందని అన్నారు. దళిత జాతికి సేవ చేసుకునే అవకాశం జవహర్ కు లభించిందని అన్నారు. ఆదివారం గుంటూరు ఏసీ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె జవహర్ కు అభినందన ఆత్మీయ సత్కార సభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ దళిత వర్గాలకు అట్రాసిటీ చట్టం ఓ చట్టం లాంటిదని అన్నారు. అట్రాసిటీ చట్టం టీడీపీ ప్రభుత్వంలో పటిష్టంగా అమలవుతుందని అన్నారు. చాలా సంతోషం, మిత్రుడు జవహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వడం. ఎందుకంటే నాతో పాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన ఎదిరించి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి పోరాటంలో జవహర్ గారి పాత్ర ఉంది. ప్రతి ఆందోళన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమంలో ఆయన యొక్క పాత్ర ఉంది. రాజమండ్రి జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా విశేషమైనటువంటి సేవలు అందించాడు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తర్వాత తెలుగుదేశం పార్టీకి నియమితులై విస్తృతంగా సేవలు అందించాడు ఎన్నికల్లో కూడా. అంటే దురదృష్టవశాత్తు మేమందరం కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు వచ్చింది, కొంతమందికి రాకుండా పోయింది. ఆ దురదృష్టం ఆ జవహర్ గారిని కూడా వెన్నాడు ఎమ్మెల్యే టికెట్ మిస్ అవ్వడం జరిగింది. అందరం చాలా బాధపడ్డాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీన్ని పూర్తి చేస్తాడు, భర్తీ చేస్తాడు, ఏ విధంగా ఆయన సేవలు వినియోగిస్తాడు, వాడతాడు అనేది అని నేనైతే మనస్ఫూర్తిగా
ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినప్పుడు మిగతా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన దానికంటే కూడా నా మిత్రుడికి ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినందుకు నేను చాలా ఆనందపడ్డాను. ఫోన్ చేసి కూడా అదే చెప్పాను, ఇది ఎంత పవర్ఫుల్గా మంచిదా అన్నాడు. లేదు నీకు జాతికి సేవ చేసే అవకాశం మన బాస్ ఇచ్చాడు, చాలా మంచి అవకాశం ఇచ్చాడు, నాకు తెలిసినంత వరకు దీన్ని చాలా సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పటం, ఆయన కూడా దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ఉన్న. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం వైసీపీ రీజనల్ కార్యాలయంలో జరిగింది. ఆయన చిత్రపటానికి వైసీపీ శ్రేణులు పుష్పాంజలి ఘటించారు. గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో అబ్దుల్ కలాం 10వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నగర అధ్యక్షురాలు సూరి ఫాతిమా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం మన భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో నిలిచిపోతారని కొనియాడారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు. ఆయన దేశానికి అందించిన క్షిపణుల వల్ల నేడు ప్రపంచంలో భారతదేశం అగ్రదేశాల సరసన నిలబడిందని అన్నారు. అలాంటి మహనీయులు నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారత రాష్ట్రపతిగా చేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నాయకులు అందరూ కలిసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని సైంటిస్ట్గా ఎదిగి ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా నియమించబడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన జీవితం ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం. ఆయన ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు. ఆ సందేశం అందరికీ ఇన్స్పిరేషన్ అయింది. అదేంటంటే అద్భుతమైన కళలు కనండి, గోల్స్ పెట్టుకోండి, ఆ అద్భుతమైన కళలు కని ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి అని చెప్పాడు. దానిలో చాలా నిగూఢార్థం ఉంది. మనం యాస్పిరేషన్స్ పెట్టుకోవాలి, వాటి కోసం ప్రయత్నం చేయాలి, వాటిని చేరుకోవాలనే సందేశం ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రపంచంలో మానవులందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. అలాంటి మహానుభావుడు 10 సంవత్సరాల క్రితం చనిపోవడం, వారి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకోవడం, ఈ సందర్భంగా వాటిని పంచుకోవడం. 10 సంవత్సరాలు మనకు భౌతికంగా దూరమైనా కూడా ఈ 140 కోట్ల ప్రజానిక గుండెల్లో ఇంకా సజీవంగానే ఉన్నారు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ భారతదేశం గర్వించదగ్గ బిడ్డ. ఎందుకంటే ఆయన చెప్తాడు, when the signature turns as a autobiograph, ఒక సంతకం అనేటువంటిది ఆటోబయోగ్రఫీగా మారేటువంటి వ్యక్తులుగా ఈ భారతదేశ ప్రజలు ఉండాలి. ఈ భారతదేశం రష్యా, అమెరికా సమానంగా నిలబడింది అంటే, చైనాకి సమానంగా ధీటుగా నిలబడిందంటే ఆయన రూపొందించినటువంటి క్షిపణులే అని చెప్పి భారతదేశం ఇప్పుడు కూడా గర్విస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున రాజకీయ పార్టీల్లో నాయకులకి వర్ధంతులు, జయంతులు చేస్తాం. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, ఈజ్ బిలాంగ్స్ టు ది నేషన్. ఆయన ఒక భారతదేశానికి సంబంధించిన అత్యున్నత వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు విమర్శించినటువంటి వ్యక్తి, కమ్యూనిస్టులు విమర్శించినటువంటి వ్యక్తి, వైకాపా కూడా విమర్శించినటువంటి వ్యక్తి. అంటే అన్ని పార్టీలకి అతీతంగా, అన్ని పార్టీలు మించి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈజ్ లైక్ ఏ గాడ్. దేవుణ్ణి ప్రతి వాళ్ళు పూజిస్తారు. అట్లాగే ఈ రోజున అభినవ భారతదేశంలో అబ్దుల్ కలాం గారిని ఎక్కడో తమిళనాడు రామేశ్వరంలో పుట్టి, వెరీ సింపుల్, he dies with 2 pants, 2 shirts, no bank balance, not even a head of land, గజం భూమి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏదో సింపుల్గా 2 జతల బట్టలు ఉన్నటువంటి వ్యక్తి
భారతదేశ రాష్ట్రపతి మరణాంతరం అంత సింపుల్ సిటీగా ఉన్నటువంటి ఏ దేశ నాయకుడు లేడు. ఈజ్ ఎ నాట్ పాస్ట్, ఈజ్ ఎ ఫ్యూచర్. ఆయన ఏదో గతంలో మరణించిన వ్యక్తి కాదు, భవిష్యత్తుకి అందించాల్సినటువంటి వ్యక్తి. అందుకని ఎంత మతాలకు అతీతంగా గుర్తుకొచ్చే వ్యక్తి. వి నెవర్ ఫీల్స్ ఎనీబడి ఈజ్ ఎ ముస్లిం, ఈజ్ ఎ కంట్రీ ప్రైడ్. దేవుడు ముస్లిం అనేటువంటి మన మతం గుర్తుకురానటువంటి వ్యక్తి, భారతదేశం ముద్దు బిడ్డ అనే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి. అందుకని నిజంగా సెల్యూట్. ఎందుకంటే శ్రద్ధాంజలి ఘటించేటప్పుడు అమర్ రహే అంటే మరణం లేనటువంటి. కుటుంబంలో ఒక విద్యార్థికి వైఎస్ జగన్ అమ్మఒడి వస్తే కుటుంబంలో అందరూ చదువుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు తల్లికి వందనం కార్యక్రమం అమలు చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ మరింత మెరుగుపరచడానికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ను ఉచితంగా అందించడం జరిగిందని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు సన్న బియ్యం భోజనం అందించడం జరిగిందని అన్నారు. శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు ఐపీడీ కాలనీ మెయిన్ రోడ్ బాలాజీ నగర్ లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ తో పాటు 10th క్లాస్ స్టడీ మెటీరియల్ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమవుతుందని అన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, మహోన్నతమైన వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరి సుబాని, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, నంబూరి గౌస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, సరస్వతి కృష్ణంరాజు, సరస్వతి జోగిరాజు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ సరస్వతి కృష్ణరాజు గారు ఎంతో పెద్ద మనసుతో ఈరోజు అంజుమన్ స్కూల్లో చదివేటువంటి ముస్లిం మైనారిటీ విద్యార్థులకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి విద్యార్థులు 10వ క్లాసు 9వ క్లాసు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆయన ఏదైతే క్వశ్చన్ పేపర్ గైడ్ పేపర్ ఉందో దాన్ని దాదాపు 1300 రూపాయలు విలువ కలిగినటువంటి క్వశ్చన్ గైడ్ని దాదాపు 65 మంది పిల్లలకి ఇవ్వడం, అంతేకాకుండా స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. విద్యా వ్యాప్తి కోసం ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి కృష్ణరాజుకి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో ఇబ్బందిగా ఉన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా తెలుసు, తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో 65 లక్షల మందికి తల్లికి వందనం కార్యక్రమం అందించినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిల్లవాడు చదివిస్తావు తల్లి అని చెప్పి అడిగితే ఈరోజు ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 13,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అనేక విషయాల్లో ఈరోజు విద్యా వ్యాప్తి కోసం గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్కూల్ ఎడ్యుకేషన్ని మరింత మెరుగుపరచడం కోసం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో విద్యా కిట్లు విద్యా సంవత్సరం మొదటి రోజునే వాళ్ళందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, గైడ్స్ కానీ, అలాగే క్వశ్చన్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్, షూస్, యూనిఫామ్, సాక్స్, బెల్ట్, అలాగే బ్యాగ్తో పాటు అన్నీ కూడా మొదటి రోజునే అందించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం ఏదైతే గతంలో బియ్యం తినకుండా పిల్లలు స్కూల్ గేట్లు నుంచి దూకి పారిపోయేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు సన్న బియ్యం పెట్టి పిల్లలకు భోజనం పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మంచి ప్రభుత్వంలో విద్యా వ్యాప్తి కోసం మీ అందరం కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, డాక్టర్ అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా విద్య ద్వారానే మనిషి ఏ స్థానానికైనా ఎదగచ్చు అనేటువంటి అంశానికి అబ్దుల్ కలాం ఒక స్ఫూర్తి. ఆయన స్ఫూర్తి చూసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా జీవితంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ప్రచారంలో చంద్రబాబు గారు నూర్ బాషా దూదేక్లను ఫెడరేషన్ ని నూర్ బాషా దూదేక్ కార్పొరేషన్ గా మార్చి, అలాగే ప్రతి సంవత్సరం కార్పొరేషన్ కి 100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం మొన్న జరిగిన మంత్రిమండలి సమావేశంలో నూర్ బాషా దూదేకుల కార్పొరేషన్ గా ఆమోదం తెలిపి, అలాగే జీవో కూడా విడుదల చేయడం హర్షణీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల నూర్ బాషాలు దూదేకులు ఉన్నారని, వీరందరినీ ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి నూర్ బాషా దూదేకుల కార్పొరేషన్ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. నూర్ బాషా దూదేక్ కార్పొరేషన్ ద్వారా నూర్ బాషా దూదేకుల విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. నూర్ బాషా దూదేకుల ఫెడరేషన్ మాజీ డైరెక్టర్
కేఎంఈ హుస్సేన్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అనే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, నూర్ బాషా దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరోసారి రుజువు చేసుకున్నారని అన్నారు. ముఖ్యంగా మైనారిటీలు అత్యంత వెనుకబడిన నూర్ బాషా దూదేక్ సామాజిక వర్గానికి చంద్రబాబు గారు పెద్దపీట వేయడం హర్షణీయమని అన్నారు. పార్టీ మరి నూర్ బాషా దూదేకులకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. మరి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే నూర్ బాషా దూదేకుల కులస్తులందరినీ కూడా ఒక ఫైనాన్స్ గా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నూర్ బాషా దూదేకులు ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఆ రోజు హౌస్ కమిటీతో మొదలైనటువంటిది. 2017 మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ సొసైటీని ఏర్పాటు చేసి ఫెడరేషన్ ని ముందుకు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా 2019 ఎన్నికలలో మరి ఎన్ని చెప్పినప్పుడు కూడా కొంతమంది కొన్ని విషయాల వల్ల ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. మళ్ళా 24లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గుంటూరు ఎన్నికల ప్రచార సభలో గుంటూరు తూర్పు నియోజకవర్గం గాంధీ పార్క్ దగ్గర మరి 100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం నిన్న 27వ కేబినెట్ మీటింగ్ లో దీన్ని ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ గా తీసుకొచ్చి రూపుదిద్దడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 22 లక్షల మంది దూదేక కులస్తులు అందరూ కూడాను తెలుగుదేశం పార్టీకి అత్యధికులు ఓటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కట్టుబడి తెలుగుదేశం పార్టీకి ఉంటారని చెప్పి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అలానే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.